మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. కృష్ణయ్య, దుర్యోధనుని మేము శిష్యునిగా స్వీకరించాం. మరెందువల్ల అతని శిక్షణ పూర్తి కాగానే మేము ద్వారకు తిరిగి వస్తాం. ఆ పైన ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండం. వాస్తవానికి తమరు ఎంతటి అమాయకుల అగ్రజ. పరుల మాటలకు వసిలై తమవారిని వీడి పరుల ఇంట నివాసముంటున్నారు. తమరే సెలవిచ్చారు సుభద్రార్జునులకు వివాహం జరుగుతుందని. మరి ఇప్పటి వరకు అటువంటి సూచనలేవీ లేవు. సంగమం అవశ్యం జరుగుతుంది దేవి. త్వరలో కౌరవ పాండవ వంశాలలో మహా వినాశనం జరగబోతోంది. ఆ వినాశపు శిథిలాలలో ఒకే పువ్వు మిగులుతుంది. ఆ పువ్వు సుభద్ర గర్భం నుంచి ఉద్భవించబోతోంది. సుభద్ర, నీవు రథం వరకు నడవలేవు. నీవు ఆజ్ఞాపిస్తే మోసుకుంటూ వెళ్తాం. నీ అభీష్టానికి విరుద్ధంగా మేం ప్రవర్తించడం లేదుగా. భలేవారే, మేమిందుకో అంగీకరించాగా. తమతో సంప్రదించకుండానే సుభద్ర అంగీకరించిందంటారా? నేను విషయం అడుగుతాను. అప్పుడు నువ్వు మా రథాన్ని కుండినపురంలో మీ సోదరుడి అనుమతితోనే అధిరోహించావా? సుభద్ర, సుభద్ర, సుభద్ర. వదినా, తమరా ఎవరి ఆలోచనల్లో మునిగి ఉన్నావు? అబ్బే అదేం కాదు, నమ్మండి, నిజం.
సుభద్ర, మాకు విషయమంతా తెలుసు. నీకు వివాహానికి తగిన వయసు వచ్చినది కనుక కాబోయే పతి గురించి ఆలోచిస్తున్నావు. చూడు సుభద్ర, మేము మీ అగ్రజులతో చెప్పాము వీలైనంత త్వరలో సుభద్రకు వివాహం చేయాలి అని. ఇప్పుడేమంత తొందర వచ్చిందో వదినా? అదేమిటి, నీవు యవ్వనవతివయ్యావు, యుక్త వయస్సు వచ్చినది. ఎందరో రాజులు చక్రవర్తులు లేఖలు వ్రాస్తున్నారు, నిన్ను వివాహమాడేందుకు సంసిద్ధులుగా ఉన్నారు. మీ అగ్రజులు ఆ లేఖలు చదువుతున్నారు. బలరామ అగ్రజులు హస్తినాపురం నుండి తిరిగి రాగానే నీ వివాహం జరుగుట తథ్యం. సుభద్ర, ఇప్పుడు చెప్పు, నీవే దేశానికి మహారాణివి కావాలనుకుంటున్నావు? మేమే దేశానికి మహారాణి కావాలనుకోవడం లేదు. ఆహా, కాస్త ఆలోచించుకుని చెప్పు మరదలా. మేం చెప్పాం కదా వదినా, మాకు వివాహం చేసుకోవాలని లేదు. అరే, అరెరే, అంత కోపం ఎందుకమ్మా? మేం వాసుదేవుల వారికి చెబుతాంలే సుభద్ర వివాహం చేసుకోదని. వారేమో గాంధీవధారి అర్జునునికిచ్చి చేయాలని యోచిస్తున్నారు. గాంధీవధారి అర్జునుడా? ఆ, అర్జునుడే. వారికి మిత్రుడు కూడా. మాతో అన్నారు, అర్జునుడు సుభద్రని వివాహమాడినట్లయినా మాకు మహదానందంగా ఉంటుంది అని. మరి నీవేమో వివాహమే వలదంటివి. విషయం సమాప్తమైనట్లే కదా? లేదు లేదు వదినా, మీరు ఆ నిర్ణయానికి ఎలా వచ్చారు? నీవే కదా వివాహం వలదంటివి. మరి వాసుదేవులు అర్జునునితో ఏ విధంగా చర్చించగలరు? వదినా, పర్వాలేదు, వారిని వెళ్ళి చర్చించమనండి. కానీ నీవు వివాహం చేసుకోనంటున్నావు కదా? వదినా, ఆగండి. వదినా, మేం చెప్పేది వినండి. ఆగాము, వింటున్నాం. ఏం చెప్పదలుచుకున్నావు? లేదు, అబ్బి ఏం లేదు. వదినా, మా గురించి, వారితో మా గురించి ఈ విధంగా చెప్తే వారు మా గురించి ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నీవు జీవితాంతం కన్యగానే ఉండిపోతావనుకుంటారు. సన్యాసినిగా జీవిస్తావు కదూ? లేదు వదినా, అలా చెప్పకండి. వారు మా గురించి అపార్థం చేసుకుంటారు. అపార్థమే చేసుకుంటారు. వారేమో అనునిత్యం నీ వివాహం గురించి యోచిస్తున్నారు. సమస్త రాజులు రాజకుమారుల సమూహం నుండి అర్జునుని నీకోసం మనసారా ఎంపిక చేశారు. నీవేమో వివాహం వలదంటున్నావు. లేదు, మేమెందుకు అలా అంటాం? మేం వారి ఏ ఆజ్ఞనైనా పాటిస్తాం. అలాగా, వారి ఏ ఆజ్ఞనైనా పాటిస్తావు కదూ? అవును. మీ అగ్రజులు తమ మిత్రుడు అర్జునుని వివాహం చేసుకోమంటే చేసుకుంటావా? చేసుకుంటాం. వారన్నారని చేసుకుంటావు, కానీ నీ మనోమందిరంలో సర్వదా అర్జున అర్జున అని పలవరిస్తున్నావి, అందుకోసం కాదా? పొండి వదినా, మేము మీతో మాట్లాడాం. వెర్రిదానా, నీవేమనుకుంటున్నావు? మాకేమీ తెలియదనా? మాకన్ని విషయాలు తెలుసు. నీ గురించి, అర్జునుని గురించి కూడా తెలుసు. పొండి వదినా. ఓ మా అందాల రాణి, నీ వివాహం అర్జునునితోనే జరుగుతుంది. వాసుదేవుల ఇచ్చ కూడా అదే. అర్థమైందా? మా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. అన్నట్లు రేవంతక పర్వతం మీద ఉత్సవం కదూ? మరింకే, మేము అర్జునునితో చెబుతాం ఆ ఉత్సవానికి నిన్ను వెంట తీసుకురమ్మని. వదినా, మీ వంటి వదిన ప్రతి మదలకి లభించాలి.
ఈ నడిరేయి సడిలేని వేళ ఈ నడిరేయి సడిలేని వేళ వేచినది కోరివలచిన హృదయం తనువులు వేరైనా మనసులు ఒకటే తనువులు వేరైనా మనసులు ఒకటే సంగమయోగం కలిగేదిప్పుడు సంగమయోగం కలిగేదెప్పుడు నాలుగు మహానుభావ 1 2 3 4 తమరే గెలిచారు బలదేవా 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 ఉన్నట్టుండి పరధ్యానంలోకి వెళ్ళారే ఏమైంది మామగారు తమ వద్ద దాచగలమా మాకు అనుక్షణం ద్వారక గుర్తొస్తున్నది. ఇన్ని దినాలు మేము ద్వారకను విడిచి దూరంగా ఉండలేదు. ఇప్పుడు మాకు మా వారిని చూడాలనుంది. అదేమిటి, మేము మీ వారివి కావా? అవును, తమరు దుర్యోధనుడు అందరు కౌరవులు మా వారే. మరి హస్తినాపురం మా నగరం కాదు. మా పరివారం ఇక్కడ లేరు. మా వారైన యాదవ కుల జనం ఇక్కడ లేరు. మాకు యాదవులు గుర్తొస్తున్నారు. అందుకే మా మనసు అశాంతితో నిండిపోతున్నది. మామగారు చెప్పండి. బహుశా తమకు తెలిసే ఉంటుంది, కొద్ది దినాలలో రేవంతక పర్వతం మీద ఉత్సవం జరగబోతున్నది. సమస్త ద్వారకా నగరం ఆ ఉత్సవంలో పాల్గొంటుంది. శ్రేష్ఠ కనిష్ట యాదవులు, యాదవ కన్యలు ఆ ఉత్సవంలో పాల్గొంటారు. చెప్పాలంటే ఈ ఉత్సవ కారణంగా ద్వారక చైతన్యమయమైపోతుంది. అసలు ఆ ఉత్సవంలో లేకుండా మేము హస్తినాపురంలోనే ఉన్నాం. ఇలా ముందెన్నడూ జరగలేదు. అందుచేతనే అది తలుచుకుంటేనే మా మనసు వ్యాకులపాటు చెందుతున్నది. బలదేవా, ఇంకొన్నాళ్లలో దుర్యోధనుని శిక్షణ పూర్తిగా వస్తుంది. ఇప్పుడు తమరు వెళితే మామగారు, దుర్యోధనుని శిక్షణ సగంలో వదిలి మేము ద్వారకకు వెళ్ళిపోతామని తమరు చింతించనవసరం లేదు. మేము దుర్యోధనుని శిక్షణ సగంలో ఎలాగైతే వదిలిపెట్టమో అదేవిధంగా ద్వారకలో రేవంతక పర్వతం పైన జరగబోయే ఉత్సవాన్ని కూడా వదిలిపెట్టలేము. సంతసమే వెల్లువల పొంగిని కోరికలే కోలాట మాడని ఆడాలి ఇంపైన పాటలే ఆడాలి అందాల ఆటలే పవలు వేచి నిన్నే తలిచాను అనునిత్యం పూజించి నిన్నే కొలిచాను తలపే మోహం నీ వలపే ప్రాణం ఓ ప్రియా నీకైనే చేశానే ధ్యానం ఈ కన్నే మనసు అర్పించినాను మదిలో నీ రూపాన్ని నిలిపాను
పరుగులనే తీసి సోయగాన్ని చూసి చెలియా దాసోహమే అయ్యాను నేను. ప్రేమిస్తే ఇంతే ఇంతేనులే, ప్రేమంటే ఎంతో వింతేనులే. ఆనందం పొంగే అనురాగం పండే ప్రేమంటే అదేలే, ప్రేమంటే అదేలే. నీ అందం గాంచగా నన్నే మరిచానులే. ప్రేమంటే అదేలే, ప్రేమంటే అదేలే. నీవే సంధించగ గురి తప్పదు బాణము, ఎన్ని జన్మలైనా నీవే నా ప్రాణము. చిరునవ్వులు చిందించే అధరాలే నీవి, కనరాని స్వర్గాలే కలకాలం నావి. పాడాలి 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 పాడాలి. చూడుదేవి, మీ వదినగారు వచించినట్లుగానే మేము చివరకు నీ పాదాక్రాంతులమైనాము. గోచరిస్తూనే ఉంది. ఒక పరమ యోధుడు సంగీత యుద్ధ క్షేత్రమున ఈ విధంగా మోకరిల్లి ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా ఉంది. మేము నీకు ఓడిపోయిన యోధుడిలా గోచరిస్తున్నావా? అవును, నిస్సందేహంగా. లేదు దేవి, ఈ ప్రేమికుడు ఈ సుందరి ముందు మోకరిల్లి ప్రేమ భిక్షను అర్థిస్తున్నాడు. చెప్పు దేవి, భిక్ష లభిస్తుందా? చెప్పు దేవి, నీ ప్రేమ భిక్ష లభిస్తుందా? దీనికి సమాధానం మేమివ్వలేం. ఎందుకు? మా అగ్రజుల వదినల అనుమతి లేకుండా మేము అంగీకరించలేం. తమరు భిక్ష పొందాలనుకుంటే మా అగ్రజుల వదినల ముందు మోకరెళ్ళి భిక్షను అర్థించవలసి ఉంటుంది. ఓహో, మేము వారిని అర్థించాలా? ఆ, అయితే పద, ఇప్పుడే వారి చెంతకు వెళ్ళి జోలెపట్టి నిన్ను భిక్షగా అర్థిస్తాం. హే మాధవ, సృష్టిలో కల్లా సర్వశ్రేష్టమైన ఈ కన్యను మా జోలలో వేయండి అంటాం. వారు మా యందు అతి ప్రసన్నులై తక్షణం. ఓ బాలక, నీకు 3 దినాల తర్వాత సమాధానం లభిస్తుంది అంటారు. ఏమిటి అంత వ్యవధ? ఎందుకంటే మా వంశాచారాన్ని అనుసరించి మా అగ్రజులు ఇప్పుడు యాదవుల వార్షిక యజ్ఞాన్ని ఆరంభించి ఉంటారు. ఆ యజ్ఞాన్ని చేసేవారు ఒక చోట ఆసీనులైతే 3 దినాలు ఆ ప్రదేశం నుంచి కదలకూడదు. ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు వారు ఎవరి అభ్యర్థనలు వినరు, ఎవరి అభీష్టాలు నెరవేర్చలేరు. కనుక తమరు 3 దినాలు ప్రతీక్షించక తప్పదు. అంతవరకు ఎలా గడుస్తుంది? మేం చెప్పమా? చెప్పు. తమరు కూడా యజ్ఞశాలకు వెళ్ళి అక్కడే తిష్ట వేయండి. అక్కడ వేదమంత్రాలు వినిపిస్తాయి. మనసు పవిత్రమవుతుంది. ఈ 3 దినాలు గడుస్తాయి. యోచన బావుంది దేవి. అక్కడ ఉంటే మనసు భక్తిలో లీనమై విరహం వలన ఏర్పడిన అగ్నిజ్వాల కొంతవరకు చల్లబడుతుంది. మరి మేమంతవరకు ఎలా గడపాలి? మీ వదిన గారి సన్నిధిలో.
శ్రీకృష్ణ ద్వారకాధీశ ఆగండి ఆగండి బ్రాహ్మణోత్తమ, ఎక్కడికి వెళ్తున్నారు? ద్వారకాధీశుల కోసం ముందు నన్ను పోనివ్వు. వెనువెంటనే నేను వారిని కలుసుకోవాలి. చూస్తున్నారుగా బ్రాహ్మణోత్తమ, ద్వారకాధీశులు ఇప్పుడు ప్రజాశ్రేయస్సు కోసం యజ్ఞానుష్ఠానం చేస్తున్నారు. ప్రజాశ్రేయస్సు కోసం యజ్ఞానుష్ఠానం? వారి ప్రజలు కష్టాలలో ఉండగా యజ్ఞానుష్ఠానమా? ప్రస్తుతం నాకు కలిగిన ఆపద కంటే ఆ యజ్ఞం గొప్పదే కాదు. నన్ను లోపలకు వెళ్ళనివ్వు. నన్ను వెళ్ళనివ్వు. లోపలకు వెళ్ళనివ్వు. వెళ్ళనివ్వు. ఆగండి. ఈ శుభయజ్ఞానికి తమకు స్వాగతం బ్రాహ్మణోత్తమ. ఏ చింత లేని వారికి ఈ స్వాగత వచనాలు పలకండి. ఈ ద్వారకలో నివసించే నేను విపత్తులలో ఉన్నాను. మీరే నన్ను రక్షించాలి ద్వారకాధీశ, మీరే రక్షించాలి. ముందు తమరు శాంతచిత్తులు కండి బ్రాహ్మణవర్య. ఎలా శాంతించగలను ద్వారకాపతి? నా బిడ్డలు ఒక్కొక్కరుగా మృత్యువు వాత పడుతుంటే గత్యంతరం లేక తమ చెత్తకు వచ్చాను. బిడ్డలందరూ అకాల మృత్యువుకు గురవుతున్నారు. అకాల మృత్యువా? అవును ద్వారకాధీశ. ఆ యమధర్మరాజు నా ముగ్గురు పుత్రులను పుట్టిన వెంటనే నిర్జీవనను గావించాడు. ఇప్పుడు నేను నిశ్చయానికి వచ్చాను. ఈ ద్వారకాపురిలో నా వంటి నిస్సహాయులను ఆదుకోగలిగే ధనుర్ధారి క్షత్రియుడు లేడనిపిస్తున్నది శ్రీకృష్ణ. అలా అంటారేమిటి బ్రాహ్మణోత్తమ? మరేమనమంటారు ద్వారకాధీశ? తమ రాజ్యంలో మాతాపితల కరుణ ముందే పసికందులు అకాల మృత్యువుకు గురవుతుంటే తమరు ఈ యజ్ఞాల ద్వారా శాంతి కలుగుతుందని ధర్మపాలనంటూ నాటకవాడుతున్నారు. ఒక్క విషయం మాత్రం నిర్ధారణైనది. బ్రాహ్మణ ద్రోహులు, ధూర్తులు, నిర్దయులు, విషయలోలత్వంతో నిండిన ఈ రాజవంశపు కర్మఫలం కారణంగానే నాకీ పుత్రశోకం అనే కఠిన శిక్ష లభించినది. ఇది మిథ్యారోపణ బ్రాహ్మణోత్తమ. మిథ్యారోపణ? తమరి ఈ విధంగా వచించడం సమంజసమేనా శ్రీకృష్ణ? ఇప్పుడే తమ రాజమందిర ద్వారం వద్ద పసికందులైన నా ముగ్గురు పుత్రుల శవాలను వచ్చి వచ్చాడు. ఈ తండ్రి హృదయం 1000 వ్రక్కలవుతుంటే తమరేవో నాది మిథ్యారోపణ అంటున్నారా? మరి ఈ విషయం మా దృష్టికి రాలేదేం బ్రాహ్మణోత్తమ? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది ద్వారకాధీశ? తమ తొత్తులైన సేవకులు ఈ సత్యాన్ని తమ వరకు చేరనిస్తారా? మీకు తెలుసా, కంటకుడు దుశ్చరిత్ర కలిగి ఇంద్రియాలను జయించలేని రాజును స్వామిగా భావించి పూజించే ప్రజలు నా వలనే దుఃఖాలను అనుభవిస్తున్నారని. వాళ్ళెంతటి నరకయాతన అనుభవిస్తున్నారో మీకు తెలుసా? ఆ నరకయాతననే నేను అనుభవిస్తున్నాను శ్రీకృష్ణ, నేను అనుభవిస్తున్నాను. తమకొచ్చిన ఈ ఆపద నిశ్చయంగా దుర్ఘటనే. దుర్ఘటనయ్యా? దీనిని దుర్ఘటన అంటూ దాటవేయకండి ద్వారకాధీశ. ఇటువంటి వారిని నపుంసకులంటారు. తమరు తక్షణం నాతో పదండి. నా భార్య ఈ సమయాన తన 4వ సంతానానికి జన్మనివ్వనున్నది. యమదూతలు నా ఇంటి ద్వారం చెత్త వేచి ఉన్నారు. పుట్టబోయే బిడ్డ ప్రాణాలను హరించుకుపోతారు. రక్షించండి. మేమిప్పుడు యాగదీక్షను పూని ఉన్నాం. అగ్నికి ఆహుతిని కూడా సమర్పణ గావించాం. నేను ఊహించాను, నేను ముందే ఊహించాను శ్రీకృష్ణ. తమరిలా యజ్ఞం అనే నెపంతో బ్రాహ్మణ రక్షణ అనే ధర్మాన్ని విస్మరిస్తారని నేను ముందే ఊహించాను. కానీ యజ్ఞాన్ని ప్రారంభించాక మధ్యలో వదిలి వెళ్లడం శాస్త్రాలు సమ్మతించవు. కానీ అదే శాస్త్రాలు వచిస్తున్నాయి. ఏ రాజు పాలనలో ప్రజలు కష్టాలు అనుభవిస్తారో ఆ రాజు నరకానికి వెళ్తాడని. క్షత్రియ ధర్మాన్ని పాటించేవాడైతే వెంటనే బ్రాహ్మణులకు సహాయం చేయడానికి సంసిద్ధుడవుతాడని ఇప్పుడే నాకు అవగతమవుతున్నది. ద్వారకలో క్షత్రియుల వేషాలలో ఉన్న సంకర జాతి వారి రాజ్యం సాగుతున్నది. తమరు యదువంశ క్షత్రియుల వల్ల అహంభావాన్ని ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి తమరు క్షత్రియులే కారు. ఇది సత్యం కాదు బ్రాహ్మణ. అసత్యమైతే తమరు తక్షణం సమాధానం చెప్పండి. నా పుత్రుల అకాల మృత్యువు ఏ అపరాధాలకు ఫలితమో చెప్పండి. చెప్పండి. ఫలితం కర్మల వల్లనే నిశ్చయింపబడుతుంది బ్రాహ్మణ.
మన ధర్మశాస్త్రాలు వచిస్తున్నదేమిటంటే రాజు యొక్క కర్మదోషం వలననే రాజ్యంలోని పసికందులకు అకాల మృత్యువు వాటిల్లుతున్నదని. నేను నా ముగ్గురు పుత్రుల విషయంలో యమదూతలను ఎన్నో విధాలుగా అర్థించాను. ఇది ద్వారకాపురి. ఇక్కడ ధర్మం రాజ్యమేలుతుంది. నా పుత్రుల ప్రాణాలను హరించవద్దు అన్నారు. ప్రతిసారి యమభటులు నా మరణం ఆలకించనే లేదు. దీని వలన రుజువైనదొక్కటే, ద్వారకలో అధర్మం రాజ్యమేలుతుంది అని. ఎవరి రాజ్యంలో అయితే తండ్రి కనుల ముందే అతని పుత్రులకు మృత్యువు సంభవిస్తుందో ఆ రాజు అధర్మపరుడు, పాపి. అధిక ప్రసంగాన్ని చాలించు బ్రాహ్మణ. ఎవరిని నీవు పాపి అంటున్నావు? ద్వారకాధీశుడైన ఈ శ్రీకృష్ణుని. నీవు ఆవేశానికి లోనై ఉచితానుచితాలను మరచిపోతున్నావు. అంటే తమరు వివేకంతో సంచరిస్తున్నారా? నీవు శ్రీకృష్ణుల్ని పాపి అని వచించరాదు. వచిస్తాను, ఎన్ని మారులైనా వచిస్తాను. నీవెవరు ఈ బ్రాహ్మణుని అధిక్షేపించడానికి? మేము ద్వారకాధీశులు శ్రీకృష్ణుల వారి సకులం. మా చెవులు వారిని నిందించడం ఎంత మాత్రము సహించం. సఖుడు అంటే వారికి తొత్తువా? నీవు మా క్రోధావేశాలను రెచ్చగొడుతున్నావు బ్రాహ్మణ. బహుశా మా గురించి నీకు తెలిసి ఉండదు. నీ వివరాలు తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? నన్ను రక్షించగలిగిన వారి గురించి తెలుసుకుంటేనే ప్రయోజనం. పద, మేము నీ రక్షణకు సిద్ధంగా ఉన్నాం. నువ్వేమి రక్షించగలవు పార్థ? శ్రీకృష్ణుడే యజ్ఞం అన్న నెపంతో తన కర్తవ్యం నుంచి విముఖుడవుతుంటే ఆ యమదూతలను నీవు నిర్జించగలవా? వద్దు, చేతగాని వాగ్దానాలు చెయ్యకు. అటులైన నీకు మా గురించి తెలియదనుకుంటాను. అందుకే ఈ విధంగా వచిస్తున్నావు. మేము మా బాహుబలంతో ఒకప్పుడు సాక్షాత్ మహాదేవులు శివభగవానులనే మెప్పించాము బ్రాహ్మణ. ఈ యమకింకరులు ఎంత మాత్రం. మేము ఈ సృష్టిలో కల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారులం కావచ్చు. ఏ ఇంతటి పరాక్రమం సరిపోదా? పరాక్రమం గలవారు ఎందరో ఉన్నారు అర్జున. అయినా కార్యసాధకులనే నేను గౌరవిస్తాను. మేము నీ సంతానాన్ని రక్షిస్తామని వాగ్దానం చేస్తున్నాము బ్రాహ్మణ. మా వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాం. నీ వాగ్దానం వ్యర్థమైతే, నువ్వు మా సంతానాన్ని రక్షించలేకుంటే అప్పుడేం చేస్తావు? కుంతి పుత్రులమైన మేము ఈ యజ్ఞ హోమాన్ని సాక్షిగా భావించి ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాము బ్రాహ్మణ. మేమే గనక నీ సంతానాన్ని రక్షించకపోతే అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేస్తాం. కాలుని ధర్మాన్ని నిర్వర్తించని పార్థ. లేదు మధుసూదన, లేదు. మేము తమను నిందించడాన్ని సహించజాలము. అంతకంటే మా ప్రాణాలు త్యజిస్తాము. మా చెంతనున్న గాంధీవపు టంకారం త్రిభువనాలనే కంపింపజేయగల సామర్థ్యం కలది. తమరు నిశ్చింతగా యజ్ఞాన్ని పూర్తి చేయండి. మహదానందం. మరి తప్పక నీవు ఈ బ్రాహ్మణుని రక్షించగలవుగా? అవశ్యం. తమరు అనుజ్ఞనిస్తే మేము ఈ బ్రాహ్మణుడి గృహానికి వెళ్తాం. పద. వదినా, వదినా, మీరు విన్నారా? ఏమిటి సుభద్ర? పార్థుల వారిని మీరే అడ్డుకోవాలి వదినా, మీరే అడ్డుకోవాలి. సుభద్ర, ఎందుకంత కంగారు పడుతున్నావు? వదినా, నేడు కుంతి పుత్రుడు అతి కఠినమైన ప్రతిజ్ఞ చేశారు. వారు ఆ బ్రాహ్మణ సంతానాన్ని రక్షించుకుంటే అనర్థం జరుగుతుంది. మేము అది ఊహిస్తేనే భరించలేకున్నాం. అలాగా? అంటే మా మరదలు గారికి పార్థుని పరాక్రమంపై విశ్వాసం లేదా? విశ్వాసం లేక కాదు వదినా, ఇప్పుడంత భీషణ ప్రతిజ్ఞ చేయవలసిన ఆవశ్యకత ఏమిటి? పిచ్చిదానా, పార్థుడు అజేయుడు, క్షత్రియ ధర్మాలకు గీటురాయి, ఆర్యావర్తంలో సర్వశ్రేష్ఠ ధనుర్ధారి. అతడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడంలో సఫలుడవుతాడు. నీవు చింతించకో.
మాకేవి బోధపడ్డం లేదు వదినా. ఒక్క మాట చెప్పు, నీవు పార్థుని ప్రేమిస్తున్నావా? నిస్సంశయంగా. నీకు తెలుసా ప్రేమకు మరో పేరేమిటో? తెలియదు. విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం. ఇదేనా తమ గృహం బ్రాహ్మణ? అవును గాంధీవి. నా భార్య పరిస్థితి ఎలా ఉంది? ప్రసవ సమయం దగ్గరకు వచ్చేసింది నాయనా. ఇంకా కొద్ది నిమిషాలే ఉంది. మీరిద్దరూ వెలుపలుండండి, నే చూసుకుంటాను. భగవంతుడు కరుణిస్తే అంతే చాలు. గాంధీవధారి అర్జున, నేను మిమ్ము వేడుకుంటున్నాను, తమ శక్తి సామర్థ్యాలతో నా సంతానాన్ని సంరక్షించండి. నిశ్చింతగా ఉండండి బ్రాహ్మణోత్తమ, దిగులు చెందకండి. ఈ బాణాల కవచం తమ గృహాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఈ దివ్యాస్త్రాల కవచాన్ని అతిక్రమించి ఏ శక్తి తమ పత్ని ప్రసూతి గృహం వరకు చేరుకోలేదు. కృతజ్ఞుడను. ఈ కవచాన్ని అతిక్రమించి ఏ ఒక్కరూ లోనికి వెళ్ళలేరు. ఆ విధంగానే ఏ ఒక్కరూ వెలుపలకు రాలేరు. బ్రాహ్మణోత్తమ, తమ సంతాన జననం జరిగింది. అతడిప్పుడు సురక్షితంగా ఉన్నాడు. మేం వాగ్దానం చేశాంగా తమ సంతానాన్ని రక్షిస్తామని. మా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాం బ్రాహ్మణ. వెళ్ళండి బ్రాహ్మణ, వెళ్ళి తమ సంతానాన్ని తనివి తీరా దర్శించుకోండి. ఆగండి! ఎవరక్కడ? నా బిడ్డ కాకుండా చేస్తున్నాడా దేవుడు? నా బిడ్డ లేక
అంటున్నావుగా గొప్ప వీరుడవని విర్రవీగావుగా అర్జున నా భార్య గర్భశోకాన్ని ఆలకించు ఆలకించు పార్థ ఆలకించు అది ఒక బ్రాహ్మణ స్త్రీ ఆక్రందన నా బిడ్డను రక్షించండి ఆ గర్భశోకం వినిపిస్తున్నదా నీవు దురహంకారంతో ఎన్నెన్నో ప్రగల్భాలు పలికావుగా ఇప్పుడు చెప్పు ఏమంటున్నది నీ గాంధీవం ఏమంటున్నది నీ మహోన్నత బాణాల కవచం భోగ భాగ్యాలలో బ్రతికిన నీకు మాతాపితల బాధ అర్థం కాదు నా కళ్ళ ముందే నా నలుగురు పుత్రులు నిర్జీవులయ్యారు నీవు వాగ్దానం చేశావుగా మేము సాక్షాత్తు ఈ యమధర్మరాజునే నిలువరించగల మహావీరులవని అసత్యవాడినందుకు నీవు తగిన శిక్ష అనుభవించవలసినదే పార్థ ఏవైనవి పార్థ నీవు పలికిన ప్రగల్భాలు ఏవైనది నీవు చేసిన భీకర ప్రతిజ్ఞ ఆహా ఎంత చక్కగా చెప్పావర్జున మహావీరుడైన శంకరుని సైతం ఈ భుజబలంతోనేగా మెప్పించానని వచించావు అర్జున నీ ఈ గర్వమే మా సంతానాన్ని నాకు దూరం చేసింది పార్థ నీ వంటి అసమర్థుని మాటలు వినడం వల్లనే ఇప్పుడు ఈ బిడ్డని దూరం చేసుకున్నాను నేనేదో విధంగా ద్వారకాధీశునే ప్రార్థించేవాడినే కృష్ణుడే వచ్చుంటే నా బిడ్డ బ్రతుకుండేవాడు పార్థ సర్వసమర్థుడనంటూ నీ వచ్చావు ఏం సాధించావు నీవు వీరుడవా నీవు పరాక్రమవంతుడవా కావు నువ్వొక పాపివి నీ కృష్ణుడొక పాపి ఈ ద్వారక కూడా ఒక పాప కోపం మహాపాప కోపం ఇక్కడెవ్వరికీ మేలు జరగదు జరగనే జరగదు నాకు దిక్కెవరు నాకు దిక్కు ఎవరు తమరు మమ్ము విశ్వసించండి మేము తమ పుత్రుని అవశ్యం తీసుకువస్తాం మళ్ళీ అదే అహంకారం ఏ ప్రారబ్ధమో ఇది నీ కళ్ళ ముందే నా బిడ్డ నాకు దూరమైనా నీవు మళ్ళీ తిరిగి తీసుకొస్తానంటున్నావా నన్నొక మూర్ఖుడిగా భావిస్తున్నావా అర్జున నమ్మండి మేము యమలోకంలోనే కాదు ముల్లోకాలలో మీ బిడ్డ ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి అప్పగిస్తాం ఓరి అహంకారి క్షత్రియుడా ఇంకెవరి దగ్గరకైనా వెళ్ళి నీ గొప్పతనాన్ని చెప్పుకో బాగా ఆలకిస్తారు నేను నీ ప్రతాపాన్ని బలాన్ని స్వయంగా చూశానుగా నీవో చేతగాని వీరుడవు అంతే
మేము కుంతీపుత్రుడు అర్జునులం ఈ ద్వారపాలకులను ఆదేశిస్తున్నాం. మేము ప్రవేశించాలి, ద్వారాలను తెరవండి. ఓయి మానవ, ఇవి సంయమనపురి ద్వారాలు. ఇది యమరాజుల శాసనం. ఈ స్థానం మత్స్యలోకపు జీవులకు నిషిద్ధం. ఇక్కడికెవరూ శరీరాలతో ప్రవేశించజాలరు. నీకప్పుడే ఈ ద్వారాలలో ప్రవేశించే సమయం రాలేదు కనుక నీవు వచ్చిన దారినే తిరిగి వెళ్ళు. మేము వైష్ణవ విద్యలో ఉత్తీర్ణులం. ఆ విద్య యొక్క ఆధారంతోనే ఇక్కడకు రాగలిగాం. మీరు మా కోసం ద్వారాలను తెరవవలసిందే. సంయమనపురి ద్వారాలు యమరాజు ఆజ్ఞను మీరి తెరుచుకోవు కనుక నీవు మొండితనాన్ని విడిచి తిరిగి వెళ్ళు. ఆ బ్రాహ్మణ పుత్రుని తీసుకు వెళ్లకుండా మేము తిరిగి వెళ్ళాం. అందుకు ఎంతటి వారినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ద్వారాలను తెరవండి. చెప్పింది వినుమానవా, మేము నిన్ను హెచ్చరిస్తున్నాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. ఈ ద్వారాలు తెరుచుకోవు, ఈ ద్వారాలు తెరుచుకోవు. తెరుచుకుంటాయి, అవశ్యం తెరుచుకుంటాయి. నీవు మా పరాక్రమం గూర్చి ఎరుగవు. మేమీ ద్వారాలనే విధ్వంసం చెయ్యగలవారము. ఇప్పుడిక మేము బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నాం. ఓ బ్రహ్మదేవ, మా అస్త్రాలన్నీ ఈ సమయాన విఫలమయ్యాయి. అందుకే మేము తమ ప్రసాదితమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాం. మేము ఈ అస్త్రాన్ని ప్రయోగించగానే తమచే సృష్టించబడిన సమస్త విశ్వము నాశనమైపోతుందని మాకు తెలుసు. ఈ సంయమనపురి కూడా శిథిలమైపోతుంది. మా వాగ్దానం నెరవేర్చుకునే మార్గం గోచరించక మేము ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాం. హే దేవా, తమరు మమ్ము క్షమించాలి. श्रीकृष्णचरितं गुणानुवादं तत्प्रेरणा अहं करोमि। मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे कृष्ण। कृष्णा